దేవునికి స్తోత్రములు. ఈ రోజున మరోసారి దేవుడు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 1:2 మనం చూస్తే, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్యుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియ సహోదరుడా సహోదరి, భూమి నిరాకారముగా శూన్యంగా ఉండేది. రెండవది, ఒకటి భూమి నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటిగా ఉంది, అగాధ జలం పైన కమ్మి ఉందంట ఈ చీకటి. చూడండి, ఇక్కడ నిరాకారము శూన్యము, ఒకటి నిరాకారము, రెండు శూన్యంగా ఉంది, అలాగే చీకటిగాను అగాధముగా. ఈ రోజున భూమిని నిరాకారముగా శూన్యముగా చీకటి అగాధమైన పరిస్థితులు ఉన్న ఆ యొక్క భూమిని ఆయన సృష్టించాడు. ఆయన నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారంగా చేశాడు. ఆయన భూమిని ఆకాశం సృష్టించాడు, చీకటిని వేరు చేశాడు, ఆయన వెలుగును సృష్టించాడు. అలాగే భూమి మీద జలరాశుల్ని, ఆ యొక్క జలరాశుల్ని, పక్షుల్ని చక్కటి ఆహారం ఇచ్చేటంటే మరి ఎన్నో చక్కటి వృక్షాలను దేవుడు సృష్టించాడు. ఆయన భూమి నిరాకారంగా ఉంది, ఆకారం లేదు దానికి, నిరాకారంగా శూన్యంగా ఉంది. శూన్యం అంటే అక్కడ ఏమీ లేదు. మరి చీకటిగా ఉంది, అగాధంగా ఉంది. ఇటువంటి యొక్క భూమిని దేవుడు ఏ విధంగా ఆయన ఒక ఆకారం చేశాడో, నీ జీవితంలో కూడా శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని, నిరాకారంగా ఉన్న నీ జీవితాన్ని, మరి చీకటితో ఉన్నట్టుండే నీ జీవితాన్ని వెలుగుగా చేసే దేవుడు అయి ఉన్నాడు. అబ్రహాము గురించి మనం చూస్తే, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత శారాకు 90 సంవత్సరాలు వచ్చింది. వయస్సు ఉడిగిపోయింది వాళ్ళకి. నిరీక్షణకి ఆధారం లేదు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని మీద ఉన్న విశ్వాసం చేత అతడు బలం పొందాడనుంది. చూడండి, సహజంగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉందనుకో తన భార్యకి, అతను 40 సంవత్సరాలు ఉంటే పిల్లలు పుడతారు. అలాగే ఒకవేళ 40 సంవత్సరాలు ఉండొచ్చు ఆమెకి, అతనికి 50 సంవత్సరాలున్న పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ 90 సంవత్సరాలు వచ్చినట్టు ఆమెకి, 100 సంవత్సరాలు వచ్చినట్టు పురుషుడికి, భార్యాభర్తలకి బిడ్డలు పుడతారంటే ఎక్కడన్నా నమ్మశక్యమైంది? అది స్త్రీ యొక్క ధర్మం ఉడిగిపోయింది ఆమెకి. ఇక వారికి నిరీక్షణ లేదు. అబ్రహాము దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఎన్నున్నప్పటికీ బిడ్డలు లేకపోతే ఏం సంతోషం ఉంటుంది? దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ యొక్క మాట మీద అబ్రహాము నమ్మాడు. అది నీతిగా ఎంచబడింది. దేవుని యొక్క మీదున్న విశ్వాసం చేత బలం తెచ్చుకున్నాడంట. నిరీక్షణకు ఆధారం లేదు, నిరీక్షించడానికి ఆధారం లేదు, ఏమాత్రం ఆధారం లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగాడు. నా దేవుడు నమ్మదగిన చిట్టువాడు. 90 ఏళ్ళ శారాకి 100 ఏళ్ళు వచ్చిన అబ్రహాముకి దేవుడు అద్భుతం చేశాడు. ఆయన దేవుడు కుమారుని ఇచ్చినాడు. ఆయన లేనిది ఉన్నట్లుగా పిలవగలడు. భూమి మీద శూన్యంగా నిరాకరిగా ఉన్న దాన్ని పిలిచాడు ఆయన. వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది అక్కడ. మొదటగా చీకటిని వేరు చేశాడు ఆయన. దేవుడు వెలుగు పుట్టిస్తాడు నీ జీవితంలో. నిరాకారంగా ఉంది నీ జీవితాన్ని, నిస్సారంగా ఉంది నీ జీవితాన్ని, ఆకారం లేని నీ బ్రతుకుని ప్రభు దగ్గరికి వస్తే నీకు మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన మంచి కుటుంబాన్ని ఇస్తాడు. ఆయన మంచి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి. ఆయన చూడండి, చీకటి అంటే అంధకారం. మరి అటువంటి చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలుగుతో నింపుతాడు ఆయన.
సంతోషంతో నింపుతాడు ఆయన. అబ్రహాము నిరీక్షించాడు అబ్రహాము దేవుని మీద. కాబట్టి ఈ రోజున నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నిరీక్షించాడు, దేవుని నమ్మాడు, ఆ వాగ్దానం వద్ద బలం తెచ్చుకున్నాడు. దేవుడు అబ్రహాముకి కుమారునిచ్చినాడు. నీ సంతతి ఆకాశంలో నక్షత్రాల వంటి ఇస్కరేణి వల్ల ఉంటుంది. ఆ వాగ్దానం నమ్మాడు, ప్రభు మాట విని ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజున నీ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ప్రభు మాట వింటే నీ జీవితాన్ని నిరాకారంగా ఉన్న దాన్ని శూన్యంగా నీ జీవితాన్ని ఒక ఆకారంగా, ప్రయోజకరంగా, దీవెనకరంగా, ఇతరులకి మేలుకరంగా దేవుడు చేస్తాడు. అట్టి కృప ప్రభు అనుగ్రహించినాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు దర్శించి, దీవించి, ఆశీర్వదించిన ఆయన నిరాకారంగా, శూన్యంగా ఉన్న మా జీవితాలను ప్రయోజకరంగా, ఆశీర్వాదకరంగా చేసే దేవుడు నీవే. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. జీవితంలో శూన్యంగా ఉంది, నా బ్రతికింతే అనుకుంటున్నామేమో దేవ, అటువంటి వారి ప్రతి ఒక్కరు ఈ రోజున ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.